నిన్న పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత దుమారంగా మారాయనే చెప్పాలి. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు ప్రధానమంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడదాం, ఎవరెవరు వస్తారో చేతులు ఎత్తండి అని చెప్పి అడిగాను. కానీ కార్మిక సంఘాల నేతలు ఒక్కరు కూడా స్పందించలేదు, చెయ్యెత్తలేదు, కావాల్సినంత మద్దతు కూడా ఇవ్వలేదు. అందుకే స్టీల్ ప్లాంట్పై వెనక్కి తగ్గానంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఉక్కు కార్మిక సంఘాల నేతలు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఉక్కు ఉద్యమం మొదటి నుంచి కూడా వీరు భుజస్కంధాలపై నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జరిగినటువంటి ప్రతి పరిణామం కూడా వీళ్ళకి తెలుసు. మాట్లాడదాం. ఆదినారాయణ గారు, పవన్ కళ్యాణ్ నిన్న అనకాపల్లిలో మాట్లాడిన మాటలు వినే ఉంటారు. మీరు ఒక్కరు కూడా చెయ్యెత్తలేదు, కనీసం మద్దతు కూడా ఆయనకి ఇవ్వలేదు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. మీ అభిప్రాయం ఏంటి? సరే, విశాఖ ఉక్కు తెలుగువారి పోరాటాలు ఆందోళనలందరూ కూడా త్యాగాలు చేసి అనేక మంది ప్రాణాలు త్యాగం చేశారు. పార్లమెంట్ శాసనసభ్యత్వాలు రాజీనామా చేసి విశాఖ ఉక్కును సాధించుకున్నాం. ఇప్పుడు ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి కూడా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం 100% అమ్ముతామని చెప్తున్నారు. స్టీల్ కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు అన్ని పార్టీల దగ్గర కూడా కాళ్ళు పట్టుకున్నాం, బతిమాలం, అన్ని రకాలు కూడా ప్రయత్నాలు చేసి అలాగే ఈవేళ రాజకీయ చర్చ అనేది ప్రారంభిస్తున్నారు. ఇది రాజకీయ చర్చ కాదు, నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కు కర్మాగారం 35 సంవత్సరాల పాటు విశాఖ ఉక్కు కార్మిక నాయకులే ఇప్పటివరకు కాపాడారని చెప్పేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అలాగే అఖిలపక్షాన్ని అవసరం అనేదంటే మేము అందరం చేతులెత్తి చెప్పాం. మేమందరం కూడా అఖిలపక్షం అవసరం అని చెప్పాం. అలాగే మూడవది ఇవాళ అతనికి కాళ్ళు మొక్కుతామని చెప్పాం. విశాఖ ఉక్కు కర్మాగారం మీరు నాయకత్వం వహించండి, మీతో పాటు ఉంటామని చెప్పేసి బహిరంగంగా కాళ్ళు మొక్కుతామని చెప్పినటువంటి కోరినటువంటి వాళ్ళు స్టీల్ ప్లాంట్ నాయకత్వం అనమాట. మరి ఈరోజు రాజకీయ చర్చ కాదు, ఇవాళ నిజంగా విశాఖ ఉక్కు కర్మాగారం మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళైనా సరే కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల్లో మాకు ప్రధానం కాదనమాట. 30 సంవత్సరాల్లో చాలా ఎన్నికలు జరిగాయి, చాలా పోరాటాలు చేసాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 90 ముఖ్యమంత్రులు కానీ 90 ప్రధానమంత్రులు కానీ విశాఖ ఉక్కు కర్మాగారం చేసేటువంటి కార్మికులు చేసే పోరాటాన్ని గౌరవించారు. ఇవాళ 7.3 మిలియన్ టన్స్ ఉంది, దీన్ని కాపాడాలి. ఇప్పటికైనా సరే రాజకీయ చర్చ కాదు, కేంద్ర ప్రభుత్వం వెంటనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం, లేదంటే శైలిలో విలీనం చేయిస్తాం, సొంత గనులు చేయిస్తామని చెప్పేసి, ఇనుప గనులు కేటాయిస్తామని చెప్పేసి ప్రకటిస్తే మేము కార్మిక వర్గం అంతా కూడా హర్షిస్తామని చెప్పేసి ఇవాళ ఈ రాజకీయ చర్చ పెట్టకుండా ఒక చిత్తశుద్ధి అయినటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఆ నాయకత్వం నిరూపించుకోవాలి. ప్రకటన ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వంతో చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అంటే సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఏ పార్టీ అయితే ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడిందో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ నెపాన్ని, ఆ ప్రైవేటీకరణ అంశాన్ని కార్మిక సంఘాల నేతలపై నెట్టడాన్ని ఏ విధంగా చూస్తుంది? లేదు, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇవాళ అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇవాళ నిన్న కాక మొన్న బీజేపీతోని అనుబంధంగా ఉన్నటువంటి మన ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారు కూడాను బీజేపీ విధానాలు సరైనవి కాదని చెప్పేసి ఎదిరించి బయటకు వచ్చారు. అలాగే మన తెలుగువారంటే గౌరవం లేకుండా కేంద్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారం కానీ ఇవాళ వీళ్ళు చెబుతున్నటువంటి ఏదైతే స్వయం ప్రతిపత్తి కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ 4 సంవత్సరాల నుంచి కూడా ఇవ్వకుండా ఉంటే వాళ్ళ మీద పోరాడవలసినటువంటి పార్టీలు ఇవాళ రాజకీయంగా మీరు చర్చ పెట్టవచ్చు. చర్చ కాదు ముఖ్యం, మీరు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పోటీ చేసి మేము పరిరక్షిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేత ప్రకటన చేయించమని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారని చెప్పేసి మేము చెప్తున్నాం. మీరు చెప్పండి, ఎలా చూస్తారు పవన్ వ్యాఖ్యల్ని? పదే కార్మిక సంఘాల నేతలు స్పందించలేదు, వారి నుంచి తగిన మద్దతు నాకు రాలేదు, అందుకే స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాడలేకపోయానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ముందు నుంచి కూడా పోరాటాలతోనే సాధించుకున్నాం, పోరాటాలతోనే నిలబెట్టుకున్నాం, భవిష్యత్తులో కూడా పోరాటాలతో దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ అంటే స్థిరత్వం లేనట్టు రాజకీయ నాయకులని మేము డిపెండ్ అయిపోయి రాజకీయాలు ఈ పోరాటాలు చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం అనేటువంటి ఒక అవగాహన లేనటువంటి వ్యక్తి. డైరెక్ట్గా ఢిల్లీ నుంచి నాకు రోడ్ మ్యాప్ అడిగే వ్యక్తి నువ్వు, వాళ్ళు క్లియర్ కట్ చెప్తున్నారు మా విధాన నిర్ణయమే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పన్నారు. దాంట్లో నువ్వు ఒక్కరోజైనా సరే నీ పార్టీ విధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి నువ్వు ఈ మధ్యనే ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రి గారి వెనకాతలు నిల్చొని ఆ మీటింగ్లో ఏమని చెప్పారా మీరు అని అడుగుతున్నాం. ఇవాళ పోరాటం చేస్తున్నట్టు కార్మికుల మీద నిప్పడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు
మీ తాలూకా నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారిని కలిసామని చెప్పేసి అన్నారు. వారి నుంచి హామీ పొందామని మీరే చెప్పారు. మీరు ఏ లెటర్ ఇచ్చారు ఇవాళ బహిర్గతం చేయలేదు. మీరు జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి కేంద్ర ప్రభుత్వానికి మీరు రాసిన ఉత్తరాలు ఏదన్నంటే బయట పెట్టండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీరే ఆ రోజు కలిసిన తర్వాత చెప్పారు కేంద్ర ప్రభుత్వం దేశం నేను దృష్టిలో పెట్టుకొని తీసుకుని నిర్ణయం అని చెప్పేసి అన్నారు. ఆ మాట కట్టుబడి ఉంటున్నారా? నిన్న అనకాపల్లిలో మీరు రాజకీయంగా మాట్లాడిన మాటలు కట్టుబడి ఉంటున్నారని ముందు మీరు తెలుసుకోండి. మీరు అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మీరు చేసిన ప్రకటనలకు గతంలో వాటిని కట్టుబడి ఉన్నారా? దీనికి కట్టుబడి ఉన్నారా? మీరు పోరాటం చేయలేక మీరు లాలూచి పడిపోయి పోరాటం చేసే కార్మిక సంఘాల మీద, కార్మిక సంఘాల నాయకుల మీద నెపం నెట్టడం అనేది సమంజసం కాదు. మీ మీద ఎంతో హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా ఉక్కు పోరాట కమిటీ నాయకులు మీరు చెప్పిన ప్రతి దానికి కూడా నిలబడ్డారు. మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు ఏదో వారం రోజులు అల్టిమేటం ఇస్తాను, నేను నా తడాకా చూపిస్తాను. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఏంటి నీ తడాకా అని చెప్పేసి అడుగుతున్నాం మేమందరం కూడా. నువ్వు పనికి మాలిన మాటలు మాట్లాడుకుని మానేసి మీరు నిజంగా ఎన్డీఏ ప్రభుత్వంలో నీకు భాగస్వామి ఉంటే నువ్వు ఇవాళ నీకు తోడుగా కూడా ఈ రాజకీయ పార్టీల్లో జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ మీరు కలిసి ఉన్నారు. కాబట్టి మీరు ఈ మధ్యనే పక్కనుంటే ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో జరిగాయి. అక్కడేదో ఆ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు మరి మాట్లాడే స్టేట్మెంట్ ఇప్పించగలిగారు. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా ధైర్యం ఉంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడే మీకు నిశ్చయం ఉంటే నువ్వు ఒకసారి అమిత్ షా గారితో స్టేట్మెంట్ ఇప్పించు. మీరు అభిమానేసి పోరాట కమిటీ చేస్తున్న నాయకులు 3 సంవత్సరాల నుంచి కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఈ పోరాట కమిటీ సభ్యులు కాపాడుకున్నాం తప్పితే మీలాంటి రాజకీయ నాయకుల మీద డిపెండ్ అయ్యి ఈ పోరాటం ఆగదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాణాలతో కూడుకున్నట్టు ప్రాణ త్యాగాలతో వచ్చిన కర్మాగారం. ఆ రోజు నువ్వు పుట్టావులో తెలీదు. నీ పోరాటం అంటే మాకు తెలుసు. ఇవాళ నీ తాలూకు ప్రగల్భాలు మీరు మాట్లాడే మాటలు పోరాటాలని, ప్రపంచంలో పోరాటాలని, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతు ఉద్యమం తర్వాత అత్యంత పెద్ద పోరాటం, సుదీర్ఘ పోరాటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటం అని చెప్పేసి మీరే గతంలో చెప్పారు. మీ పోరాటం వల్లే ఆగిందని చెప్పేసి అన్నారు. ఇవాళ మళ్ళీ మా మీద నెప్పమేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మీకు రాజకీయాలు కావాల్సింటే రాజకీయాలు చేసి ఇప్పటికీ మించిపోయింది లేదు. మీరు తీసుకెళ్ళగలగరా? మీ దగ్గర రావడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. పక్కన ఉన్నటువంటి జీవీఎల్ నరసింహ గారికి మేము 5-6 సార్లు కలిసాం. మిమ్మల్ని కలడానికి మాకు అభ్యంతరం లేదు. మా నాయకులు మీరు గుంటూరు లేదో పెడితే గుంటూరు దాకా కూడా వచ్చి జరిగింది. ఎన్నిసార్లు అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరితోనూ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ కోసం వెళ్తున్నాం తప్పితే మీకు రాజకీయాలు ఉన్నాయి తప్పితే పోరాట కమిటీకి రాజకీయాలకు అతీతంగా జెండాలను పక్కన పెట్టి ఈ పోరాట కమిటీ ఒక జెండా రూపొందించుకొని ఆ జెండా నాయకత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట, అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మేము రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చే పార్టీలన్నీ కలుపుకొని 3 సంవత్సరాల పైచలకు ఉద్యమాన్ని నిక్కచ్చిగా నిలబడుతున్నాం. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం వెనక్కెళ్ళింది అనేది మేము చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారంలో ఉన్న సంబంధం ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా అందరం కూడా తీసుకొచ్చి దీంట్లో కట్టగలిగాం కాబట్టి ఆపారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మీరు ఎన్నికల సమయంలో మమ్మల్ని మీ చేతగానంతనాన్ని మా పోరాట కమిటీ పేరు లేదా ఈయన నాయకుల మీద మీరు వేయడం కరెక్ట్ కాదని చెప్పి మీరు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పి ఉద్యమకారులను మీరు అగౌరవపరచొద్దు, గౌరవం నిలబెట్టడని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఆయన ఉద్యమ నేతల్ని తప్పుపడుతూ వారెవరూ కూడా నాకు సహకరించలేదని చెప్పి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మాటలు అప్పుడే 3 సందర్భాల్లో ఆయన మాట్లాడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి నేను చేయగలుగుతాను, నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు కేంద్ర ప్రభుత్వంతో, అమిత్ షా గారితో కానీ, ప్రధానమంత్రి గారితో కానీ నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నేను ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తానని చెప్పి ఆయన డయాస్ మీద చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ రోజు మీరు కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక 1 నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి టైం ఇద్దాం మనం. ఆ టైంలో వాళ్ళు కానీ ముందుకు రాకపోతే అఖిలపక్ష కార్మిక సంఘాలు అందరూ కలిపి అన్ని రాజకీయ పార్టీలతో కలిపి ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్దాం, అవసరమైతే తాడో పేడో తేల్చుకుందాం. ఈ పరిశ్రమ పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ద్వారా వచ్చింది, ఈ పరిశ్రమను వదలొద్దు మనం అని చెప్పి ఆయనే చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు మరలా కార్మిక సంఘాలు సహకరించట్లేదు. కార్మిక సంఘాలు సహకరించకపోతే 1152 రోజులుగా ఉద్యమం సాగుతుంది. ఈవేళ 10 రోజులు అయిపోతున్న జీతాలు ఈరోజు వరకు స్టీల్ ప్లాంట్లో రాలా. 250 కోట్లు నెలకి జీతాలు వచ్చి చేపల దెబ్బగా ఉన్నటువంటి విశాఖపట్నం ఇంత మహోన్నతమైన సిటీగా ఎదిగిందని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్గా అయిందంటే విశాఖపట్నం, ఇంత అభివృద్ధి సాధించిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్ కష్టకాలంలో ఉండి
7.3 మిలియన్ టన్నుల నుంచి 2.2 మిలియన్ టన్నులకి ఉత్పత్తి దిగజారిపోయి 10,000 ఉద్యోగాలు ఖాళీ అయిపోయి ఇక్కడ ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే ఈ రోజు వరకు రాజకీయ పార్టీలు ఎవరు కూడా స్పందించకపోగా ఈ రకంగా కార్మిక సంఘాలని నిందించడం అన్నది దురదృష్టకరమైన అంశంగా చెప్తున్నాం. ఇది మొత్తం మీద కార్మిక సంఘాల నేతలు నిక్కచ్చిగా 3 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మా పోరాటాన్ని శంకించడం ఏమాత్రం తగదంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కార్మిక సంఘాల నేతలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఇప్పుడు వీరంతా సమావేశం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి తదుపరి ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే అంశంపై వారంతా కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా 3 ఏళ్లుగా నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు వీరంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వారి పోరాటాన్ని శంకించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటూ కూడా వారంతా మండిపడుతున్నారు. సార్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? మీ పోరాట కమిటీ నేతలు ఎవరు కూడా ఆయనకి సహకరించలేదు. కనీసం ఢిల్లీ వెళ్దాం, ప్రధానమంత్రిని కలుద్దాం రండి అంటే ఎవరు కూడా చేతులు కూడా ఎత్తలేదని చెప్పి ఆయన అనకాపల్లి సభలో మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? నిజంగా మిమ్మల్ని రమ్మంటే మీరు రాకుండా చేయెత్తకుండా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడినవి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయనకి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పోరాట కమిటీ దానికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. స్టేట్ గవర్నమెంట్కి ఒక అల్టిమేటం ఇచ్చి వారం రోజుల్లో రెస్పాండ్ అవ్వకపోతే నేను భవిష్యత్ ప్రణాళిక తీర్చిదిద్దామని చెప్పారు. ఇంతవరకు ఏం చేయలేదు. నేను అనకాపల్లిలో మాట్లాడి పోరాట కమిటీ నాయకులు ఎవరు రాలేదు అనుకోండి, మీరు ఎవరికి భోజనం చేశారు. నేను పోరాట కమిటీ చైర్మన్గా ఉన్నాను. ఈరోజు ఒక మేజర్ కార్మిక సంఘం ఇది ఉన్నట్టు నాతో ఎవరు మాట్లాడి చెప్పమనండి. నాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేశారా, లేదా నాదేంద్ర మనోహర్ గారు ఫోన్ చేశారా, ఏ లీడర్ అయినా ఫోన్ చేశారా మాకు? ఇటువంటి తప్పుడు ప్రకటన చేసి గందరగోళం చేయడం మంచిది కాదు. వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు విశాఖపట్నంలో అందరం కూడా అన్ని కార్మిక సంఘాలు కూడా పోరాట కమిటీ తరఫున వెళ్ళడం జరిగింది. విజయవాడలో ఆయన నిరాహార దీక్ష చేస్తే మేము అందరం కూడా మా వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేదంటే ఇతర రాజకీయ పార్టీలు కానీ ఆయన చేసిన దీన్ని కూడా ఎవరు కాదనలేదు. ఆయన హోమ్ మినిస్టర్ కలిశారు, చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు. అందరికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండు లెటర్ రాయడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేశారు. కార్మిక సంఘాలతో మాట్లాడాడు ఆయన. మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి మాట్లాడారు. మొన్న కూడా ఈ మధ్యకాలంలో మొన్న లాస్ట్ మంత్ 26వ తారీఖు కలిసినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కోసం చెప్పాడు ఆయన. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో ఎన్నికలు వచ్చాయి మరి మీరు ఈ విధంగా మాట్లాడడం కాదు. మీరు ముందు చెప్పండి, మీ వైఖరే చెప్పండి. ఇక్కడ మీ వైఖరి బీజేపీ పూర్తిగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా, లేదా అమ్ముతున్న వాళ్ళతో మీరు జతకట్టారు. ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పి, లేదంటే మేము ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలుగుతున్నాం, లేదా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి చెప్పండి. ఇప్పుడు పెట్టమని వస్తాం కావలిస్తే ఎవరు కాదన్నారు? ప్రధానమంత్రి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు పెట్టండి. విశాఖపట్నం ప్రధానమంత్రి గారు వచ్చారు కదా, అప్పుడు ఎందుకు పెట్టలేదు? మీరు మమ్మల్ని వెళ్ళి కాన్ఫిడెన్స్గా దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. మీరు ఆ రోజు వచ్చి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు, మీరు రండి అని చెప్పండి, లేదా ఢిల్లీకి రమ్మని చెప్పి ఎప్పుడు పిలిచారు మమ్మల్ని ఎవరైనా? ఇలా పిలవకుండా పోరాట కమిటీ నాయకుల మీద లేదా ఇంకోరి మీద కాదు, అందరం కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే బాట మీద వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో ఈనాటి వరకు కూడా కేంద్రం ఒక ఇంచు కదలకుండా ఆపగలిగినామంటే మేము చేస్తున్నటువంటి నిరాహార దీక్షలు కానివ్వండి, ఢిల్లీ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానీ చేస్తున్న పోరాటాలు అందరూ సహకారం తీసుకుని అన్ని రాజకీయ పార్టీ సహకారం తీసుకున్నాం. ఈ అన్ని రాజకీయ పార్టీల మద్దతు పలికే కాబట్టి మేము అందరం కూడా ఆగాం. ప్రభుత్వం ప్రధానంగా ఈరోజు పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో వారందరూ కూడా సహకరించారు కాబట్టి ఎటువంటి పోలీస్ కేసులు లేకుండా లేదా నిరాహార దీక్ష నిరాటంగా కొనసాగే కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినప్పుడు కూడా చెప్తున్నాం. ఆయన అనేక సందర్భాల్లో చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఈ విధంగా చేయాలని చెప్పేది ప్రత్యామ్నాయ మార్గాలు కానీ ఇంకోటి కానీ సూచించినప్పుడు పట్టించుకోలేదు. ఈ విషయాలు ఎవరో చెప్పడం కాదు, స్వయాన హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తిలో చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఏదైతే లెటర్ ఇచ్చారో దాని మీద ఎందుకు స్పందించలేకపోయారు, ఎందుకు ఎప్పుడు పెట్టలేకపోయారు, ఏ విధంగా ఆయన చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఎందుకు చెప్పలేదని చెప్పే మాట మేమన్నది కాదు. అందువల్ల ఈ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలా. విశాఖపట్నం స్టీల్ మైన్స్ లేవు కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో కలపంటున్నాం, లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఎన్ఎండిసి ఒక మెగా స్టీల్ కంపెనీకి తయారు చేస్తే సామాన్య పౌరుడు కూడా తమ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే
ఈ జిందాల్ వాడో ఎస్ఆర్ వాడో లేదా ఇంకోడో వచ్చి మొత్తం ఈ ఆధిపత్యం చేసి ఈ స్టీల్ని కోర్ సెక్టర్ లేకుండా నాన్ కోర్ సెక్టర్ తీసుకొచ్చారు. అందువల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేసి ముందుకెళ్లాలా. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని ఒక జయం ఉన్నప్పుడైతే, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదు, ప్రధానమంత్రి గారు మన చిలకలూరుపట్ల మీటింగ్ అయింది, ఎందుకు చెప్పలేదు మీరు? ఒకరైనా చెప్పాలి. ఆ రోజు స్టీల్ ప్లాంట్ విషయంలో మాట్లాడారు ఎవరైనా? అసలు స్టీల్ ప్లాంట్ అసలు విషయమే ప్రస్తావన చేయలేదు మీరు. మరి స్వయాన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా, అందువల్ల నరేంద్ర మోడీ గారు మళ్ళీ వచ్చే ముందు ఇప్పటికి చేయాలి. ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏప్రిల్ 18 వరకు నోటిఫికేషన్ రాదు. కాబట్టి ఈలోగా మీకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ప్రధానమంత్రి గారు పిలిపించండి. మేమందరూ రాకపోతే అడగండి, వీళ్ళు రాలేదని చెప్పేటువంటిది. అంత ఆ విధంగా ఊరికినే విమర్శలు చేస్తూ చూస్తూ ఊరుకునేదని తెలియజేస్తాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తన చేతకాని తనాన్ని కార్మిక సంఘాల నేతలపై పోరాట కమిటీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా కార్మిక సంఘాల నేతలను తీసుకుని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే వచ్చేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండేటువంటి ప్రత్యామ్నాయ అంశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు కనుక వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాంటి పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో జతకట్టి ఎన్నికలకు వెళ్తున్నారు. అందుకే ఎన్నికల సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు స్టీల్ ప్లాంట్పై చేస్తున్నారని చెప్పి కార్మిక సంఘాల నేతలంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి.